అసలు ఈ పోలీస్ స్టేషన్స్ కి పరుదులు పెట్టడం ఏంటో. జూబ్లీ హిల్స్ సిఐ ఇంట్లో దొంగతనం జరిగితే ఆయన ఇల్లు అమీర్పేటలో ఉంటే ఆయన అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. చేతిలో రివాల్వర్ ఉన్నా ఏం చేయకూడదు, ఏమనకూడదు. మనకు కూడా కౌబాయ్ తరహా లైసెన్స్ ఉంటే అడిచుకో 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 భలే ఉండేది కదా. అప్పుడు మీరెందుకుండేవాళ్ళు? అంటే నన్ను కాల్చేసేవాడివా? మీరని కాదు, మీ పోస్టులు ఉండవు. ఎవడికి అన్యాయం జరిగితే వాడే వచ్చి కాల్ చేస్తాడు. ఆటవిక రాజ్యం అవుతుంది. అవునవును, అది నిజమే. సరేగాని మన పని చూద్దామా? చూద్దామా ఏంటి, చూసొస్తా. నువ్వెక్కడే ఉండు. ఏంటేంటి, నువ్వు రాజశేఖర్ గారి అల్లుడు అని రాష్ట్రమంతా తెలుసు. నువ్వొచ్చావనుకో నిన్ను చూసి ఇవ్వాల్సిన వివరాలు కూడా ఇవ్వరు. అది మ్యాటర్. నేను వెళ్ళొస్తాను, నువ్విక్కడే ఉండు. అర్థమైందా? హలో భయ్యా, సలాం అలైకుం. సార్ వందనాలు. ఎవరు నువ్వు? ఐ యామ్ కేపీ, అంటే కృష్ణ ప్రసాద్, సస్పెండెడ్ ఏసీపీ. దీపక్ మర్డర్ కేసు విషయంలో మీరు సేకరించిన డీటెయిల్స్, క్లూస్ గురించి తెలుసుకుందామని వచ్చాను. మీరు ఎవరి తరపున వచ్చారు? నా తరపునే, నా జాతి జనం తరపున కామన్ మ్యాన్ గా వచ్చాను. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది. చూపించే బాధ్యత మీకు ఉంది. am I right? బాగుంది సార్, చాలా బాగుంది. బేతాళ కథలాగా. సరే, బాంబు టైం బాంబు అని రాశారు అంటే గన్మ్యాన్ హైదరాబాద్ ట్రాఫిక్ లో నుంచి ఎంత టైంకి బయటపడతాడు, ఏ టైంకి దీపక్ను చేరతాడు, ఎప్పుడు ఎక్కడ పట్టుకుంటాడు, ఎంతసేపటికి దింపుతాడు, ఇవన్నీ సదరు బాంబు పెట్టిన వాడికి, అదే బాంబు పెట్టిన రాజశేఖరం గారికి తెలుస్తాయా? ఇలా రాస్తేనే కదయ్యా మనం దొరికిపోయేది. మార్చి రాయండి సార్. ఎందుకు సార్ మనల్ని నమ్మిన బాచిరాజు గారిని ముంచుతున్నారు? మార్చి రాయండి సార్. ఇవన్నీ అక్కడ దొరికాయి సార్. అన్నీ చక్కగా అమర్చినట్టుగా పొందిగ్గా ఉన్నాయి. వెరీ గుడ్. ఇంకా చూడ్డానికేముంది? వస్తాం సార్. మనల్ని నమ్ముకున్న బాచిరాజు గారిని కాపాడటం మర్చిపోకండి. అది నా బాధ్యత. సిగరెట్ ఉందా? లేదు సార్. మీ సారు డిపార్ట్మెంట్లో పనికిరారయ్యా. వస్తాను సార్. హలో, ఏమైంది? అన్నీ చూసా. భలే కవర్ చేశాడు. బాగుంది బాగుంది. బాగుందా? పద పద. ఏంటి, ఏమన్నా ఆధారాలు దొరికాయా? ఇవేమన్నా పప్పులు బేలాలా? ఇట్ట వెళ్తే అట్ట దొరకటానికి? పదవయ్య బాబు పద, చంపుకు తింటున్నావు. పద పద. భోజనానికి కూడా అందరితో కలవకపోతే ఎలా చెప్పు? ఎన్నాళ్ళమ్మా ఇలా? తండ్రి, కొడుకు, భార్య, తోబుట్టువులు ఇలా ఎందరున్నా సరే మనిషి ఎప్పుడూ ఒంటరివాడే. తన తిండి తన తినవలసిందే, తన నిద్ర తన పోవాల్సిందే. ఆ పిలుపు వచ్చాక ఎవరైనా సరే ఒంటరిగా పోవాల్సిందే. తినమ్మా. చూడమ్మా,
బతికున్న మనిషిని చూడాలంటే తన ఉన్న చోటుకు వెళ్ళాలి. అదే పోయిన మనిషిని చూడాలనుకో, ఎక్కడ ఉంటే అక్కడే కనిపిస్తాడు దేవుడిలా. దీపక్కు చిరంజీవి. తిను. చూడు, నువ్వు తినకపోతే దీపక్ బాధపడతాడమ్మా. తిను తిను తల్లి. ఎవరు? నేను రాగిణ్ణి. శాలినికి భోజనం పెడుతున్నారా బామ్మ? తినిపించాలన్నా తింటే కదమ్మా. తన పరిస్థితి మీకు తెలుసు కదా బామ్మ. మీరే కొంచెం ఓపిక చేసుకోవాలి. చూడమ్మా, ఇవన్నీ కళ్ళతో చూస్తూ ఇంకా నేను బతికుండడం అవసరం అంటావా? ఒకసారి ఫోన్ శాలిని దగ్గర పెట్టండి. శాలిని, నేనమ్మా. నువ్విలా ఉంటే నేనెలా బతకగలను? నిన్నలా వదిలేసి వచ్చినందుకు కోపంగా ఉంది కదూ? కానీ ఏం చేయనమ్మా. ఇంతకన్నా మీ అన్నయ్యని ఎలా ఆపాలో అర్థం కాక వచ్చేశాను. నేనిదంతా మన ఇంటి మంచి కోసమే కాని నా స్వార్థం కోసం, నా అహం దెబ్బతినో చేయలేదు. ఏ రకంగా తృప్తి లేని నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? అందరూ ఏదో రకంగా నన్ను బాధ పెట్టారు. చివరికి నువ్వు శరత్ కూడా ఇలా చేస్తే నేను బతుకుండడంలో అర్థం లేదు. నేనిదంతా మన ఇంటి మంచి కోసమే చేస్తున్నాను నువ్వు నమ్మితే బామ్మను బాధ పెట్టకుండా భోంచేయి. లేకపోతే ఇవే చివరి మాటలు. అసలు అన్నింటికీ పరిష్కారం నాకు తెలిసి ఒక్కటే. నాన్నగారిని బయటికి తీసుకురావడం, నాన్నగారిని గెలిపించడం. నాన్నని నువ్వే గెలిపించాలి. గెలిపిస్తానని ఒక్క మాట చెప్పరా? పల్లవి నాన్నగారిని గెలిపించమంది. అసలు నాన్న కేసు గెలవడం పల్లవికి ఇష్టం లేదు కదా.
కొంపదీసి సూర్య విషయం పల్లవికి తెలిసిందా? హలో, కిషోర్ నీతో మాట్లాడాలి. చెప్పు రంగా. ఫోన్లో చెప్పే విషయం కాదు కిషోర్, పర్సనల్గా కలిసి మాట్లాడాలి. పర్లేదు చెప్పు రంగా, ఏంటి ప్రాబ్లం? నీతో అర్జెంటుగా మాట్లాడాలి ప్లీజ్. సరే. చెప్పు రంగా. ఫోన్లో చెప్పే విషయం కాదన్నా, అర్జెంటుగా రమ్మన్నా. మాట్లాడవేంటి? ఇంట్లో ఎవరైనా ఏమన్నా అన్నారా? కేసు విషయంలో ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏమైంది రంగా, చెప్పు. పల్లవి పల్లవికి ఏమైంది? పల్లవికి అన్యాయం జరిగింది కిషోర్. తన జీవితం నాశనం అయిపోయింది. ఏమైంది? ఏం చెప్పను కిషోర్, సూర్య పల్లవికి అన్యాయం చేశాడు. నందిని వాడి చెల్లెలు కాదు కిషోర్, భార్య. నా కొంట్లో బాగుండక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 10,000 అంటున్నారు. ఇంతకు ప్రాబ్లం ఏంటి? అబార్షన్. అబార్షణ ఎవరికి? సూర్యప్రకాష్ వైఫ్ కి. వైఫా? నాకు ఇష్టం లేదు సూర్య. అర్థం చేసుకో, భర్తగా ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ నాకు లేదా? రా. పల్లవి మోసపోవడం ఏంట్రంగా? ఏదో ఒకటి చెయ్యాలి కిషోర్. ఎవరికి చెప్పినా వాళ్ళు దాన్ని అడుగుతారు. నాన్నకు తెలిస్తే ఎంత ప్రమాదం. నాన్నమ్మ బ్రతుకుతుందా? అసలు ముందు పల్లవికి తెలిస్తే అది బ్రతుకుతుందా కిషోర్? ఈ విషయం పల్లవికి తెలీదా? మొన్నటిదాకా తెలీదు, ఇప్పుడు తెలిసిందేమో అనిపిస్తుంది. రాత్రి ఇంటికి వచ్చినప్పుడు దాని ప్రవర్తన మారిపోయింది కిషోర్. గుండెల్లో బాధని గొంతు దాకా కూడా రానీయకుండా నొక్కి పెట్టుకుంటూ మొహాన నవ్వు పులుముకొని తిరుగుతోంది. నానమ్మని ఇష్టమైన వంటలు చేయమంటుంది, తినిపించమంటుంది, నానమ్మని పాట పాడమంటుంది, ఇష్టమైనవన్నీ పెట్టమంటుంది. ఒక్క ముద్ద తినడం కూడా కష్టం అంటుంది. నాకేదో భయంగా ఉంది కిషోర్. తప్పు చేసావు రంగా, చాలా పెద్ద తప్పు చేశావు. కనీసం నాకన్నా చెప్పుండాల్సి. నేను చూసుకునేవాడిగా. పీకల దాకా వచ్చే వరకు చెప్పకుండా ఏం సాధిద్దామని. పల్లవిని కాపాడు కిషోర్. నిజం తెలిసి నేనే ఇక్కడ లేకపోతే దాని కంట నీరు తూడ్చే వాళ్ళు కూడా ఉండరు.
ఏంటి రంగా ఇది? పల్లవి మెంటాలిటీ తెలుసు కదా నీకు. తన వల్ల ఎవరు బాధపడకూడదు అనుకుంటుంది. ఈ విషయం అందరికి తెలిసేలోగా ఓ మై గాడ్ తను ఏమైనా చేసుకుంటే? ముందు ఒకసారి ఫోన్ చేయి. నేను ట్రై చేస్తూనే ఉన్నాను కిషోర్, తను లిఫ్ట్ చేయటం లేదు. ఖచ్చితంగా పల్లవి ప్రమాదంలో ఉంది. ఏదో ఒకటి చేయాలి. అయితే నేను కూడా కేసు గురించి వెళ్ళడం మానేస్తాను. ఆ కేసు కూడా చాలా అర్జెంటే. ఓ పని చేయి, కేసు విషయం నువ్వు చూసుకో, పల్లవి విషయం నేను చూసుకుంటాను. అది కాదు కిషోర్. నో ప్రాబ్లం. పల్లవి గురించి నాది పూజ, సరేనా? పద, అర్జెంట్గా బయలుదేరు. నందిని, గుడికెళ్ళొస్తాను. దేవుడా, నీ దగ్గరకు వస్తున్నాను. అందుకు నీ సహకారం కావాలి తండ్రి. పల్లవి ఉందండి? 10 days నుంచి ఆఫీస్కి రావట్లేదు. పల్లవి లేదండి, బయటకు వెళ్ళింది. నువ్వు నన్ను చంపాలి. ఆ కేసు యాక్సిడెంటల్గా ఉండాలి. 2 లక్షలు.